అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడతాం. గురుగారు నమస్తే అండి. ఆశీర్వచనం తల్లి. శ్రావణ మాసం ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమైనదని చెప్పుకోవచ్చు అమ్మవారి వ్రతాలు చేసుకోవడానికి. సో ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత, అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా పాటించాలి, అంటే కొత్తగా పెళ్ళైన జంట కావచ్చు, తెలియని వ్యక్తులు ఏ విధంగా పాటించాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రావణమాసం యొక్క విశిష్టత, వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాధాన్యత, ఆ రెండు వాటి గురించి అడుగుతున్నారు తల్లి. అయితే మనకు అనాది నుండి వస్తూ ఉండేటువంటి విధానం ఏమిటి అంటే, తెలుగు నెలల ప్రకారముగా మనము చేసుకుంటూ ఉంటాం. పంచాంగము చూసుకొని చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, అలాగే భాద్రపదము, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం. అయితే మనకు 12 నెలలు. ఈ 12 నెలలలోనూ ఒక 2 నెలలు మాత్రము మనకు ఈ శుభకార్యాలు, వ్రతాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. అవి రెండు ఏమిటివి అంటే, ఆషాఢము ఒకటి, పుష్యమాసము, శూన్యమాసం అనేటువంటి దాంతో పుష్యమాసం, ఈ రెండు కూడా ఉంటాయి. ఈ రెండు ఎప్పుడు వస్తాయి అంటే, మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ శ్రావణ మాసం అనేటువంటిది వచ్చేటప్పటికి మనకు అయనములు రెండు, దక్షిణాయనము, ఉత్తరాయణము అని. ఉత్తరాయణము అయిపోయి దక్షిణాయనము ప్రారంభము కాంగానే శ్రావణం వస్తుంది. అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, ఇవి 5 నెలలు. తర్వాత 6వది పుష్యం. చూడండి ఎలా ఉంటుందో. అంటే 5 మాసాలు. ఈ 5 మాసాలు మనము శుభకార్యాలు, పుణ్యకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చును ఇంట్లో. తర్వాత శూన్యమాసం వస్తుంది, పుష్యం. తర్వాత మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, మళ్ళీ 5 నెలలు మనము పుణ్యకార్యక్రమాలు చేసుకోవచ్చు. మళ్ళీ ఆషాఢం వస్తుంది మధ్యలో, 6వది, అటు 6వది ఇటు 6వది అవుతున్నది. సరిగ్గా 5 నెలలు ఇట్లు, 5 నెలలు అటు. ఇవి మనము సహజముగా మనము ప్రతిష్టలు కానీ, ఉపనయన కార్యక్రమాలు కానీ, లేదా వాస్తు సంబంధించినటువంటివి ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన ముహూర్తాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉత్తరాయణములో ఎక్కువ శాతము జరిగేటువంటి విధానం. ఆ తర్వాత దక్షిణాయనముకు వచ్చేటప్పటికి అన్ని వ్రతాలు, పూజలు, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, ఇంటికి సంబంధించినటువంటివి. ఇక్కడ శ్రావణ మాసము అని అనగానే మొట్టమొదట రావటం ఏమిటి అంటే, నాగుల చవితి పండుగ అని వస్తుంది శ్రావణ మాసంలో. ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వీళ్ళు కుజగౌరీ నోములు, అంటే మంగళగౌరీ నోములు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము కొత్త జంటలు తయారవుతుంటారు కదా, సమాజంలో సహజము కదా. వాళ్లకు 5 సంవత్సరాల పాటు, ఎందుకు, గర్భస్థ దోషాలు ఏమైనా ఉంటే అవి 5 ఏళ్ల పాటు చేసుకుంటే సంతానము, కుటుంబం అంతా బాగుంటుంది అని అక్కడి నుంచి ప్రారంభం అవుతాయి. తర్వాత గరుడ పంచమి నోములు, చవితి, పంచమి, ఇవి రెండు. తర్వాత షష్ఠి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రాధాన్యత, సుబ్రహ్మణ్య షష్ఠి అని. ఇవి 3 ఒకదానింబడి ఒకటి ఉంటాయి. అంటే సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది మళ్ళీ వేరు, ఇక్కడ షష్ఠి కాబట్టి ఒక మాటగా చెప్తున్నాం అంతే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రసిద్ధి. ఇవి జరుగుతాయి సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు, లేదా వివాహం అయిన తర్వాత వాళ్ళు బాగుండాలి అని, వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడా పూజలు చేసుకోవడానికి చాలా శ్రావణ మాసము అని అనగానే
అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసము అనేటువంటిది. మరి కార్తీక మాసము పరమేశ్వరుడికి అంటున్నాము. పరమేశ్వరుడికి కార్తీక మాసము ఇది అయినా కార్తీక దామోదరుడు అని మళ్ళీ మనం విష్ణువును ఆరాధిస్తూ ఉన్నాము. ఇక్కడ పెద్దగా తేడాలేమీ ఉండవు తల్లి. మనకు అందరినీ మనం పూజలు చేసుకుంటాం. ఎక్కువ శాతము మూలదేవత అమ్మవారు కాబట్టి కనుక శ్రావణ మాసము అనంగానే శ్రీచక్ర పూజలు, అమ్మవారి పూజలు, వరలక్ష్మి వ్రతము ఇవన్నీ కూడా వ్రతాలు అనేటువంటివి ఆచరిస్తాం. వ్రతం అంటే ఏమిటి అంటే ఒక పద్ధతి ప్రకారముగా నియమనిష్టలతో చేసేటువంటి ఒక పూజను వ్రతం అంటాం. ఇక్కడ మనం అంటున్నది వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఎందుకు ఏమిటి అనేటువంటి వివరణకు వస్తే, మగధ దేశంబున కుండినంబు అనేటువంటి ఒక గ్రామములో చారుమతీదేవి అని బ్రాహ్మణ కుటుంబము అని చాలా పేదవాళ్ళు ఏదో ఆ పూటకు జాగ్రత్తగా చేసుకొని ఉంటుండేటువంటి తత్వంతో జరుగుతూ ఉన్నాయి. ఈమె చిన్నతనము నుంచి కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఎదిగొచ్చినటువంటి మనిషి చారుమతీదేవి. పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడుతూ ఉండేటువంటి కష్టాలను తన భర్త శ్రేయస్సు కోరి, అత్తమామల యొక్క శ్రేయస్సు కోరుకొని, మాకు ఎలా తల్లి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నావు, ఏ స్త్రీ కోరుకున్నా కూడా తన భర్త, పిల్లలు, అత్తమామల యొక్క యోగక్షేమాలు, పుట్టినింటి యొక్క ఆదరణ ఇవే కదా చూస్తారు. ఒక స్త్రీకి ఏ పురుషుడికి అంత గొప్ప వరం ఉండదు. స్త్రీకి చాలా గొప్ప వరం ఏమిటి అంటే అలా పుట్టినింటిని ఇలా మెట్టినింటిని రెండిటికి కూడా ఒక మధ్య వారధిలాగా అటువైపు నుంచి ఇటువైపుకు, ఇటువైపు నుంచి అటువైపుకు మనము ఒక రెండు దీన్లకు ఒక వంతెనలాగా ఎలా అయితే ఉంటుందో, ఒక మార్గం అనేటువంటిది చాలా బాధ్యతతో కూడినటువంటి 25 సంవత్సరాల వయస్సు 27లో పూర్వం ఇంకా చిన్నతనంలోనే చేసేవారు పెళ్ళిళ్ళు. ఆ చిన్న వయస్సుకే మన ఇంట్లో అమ్మాయి చిన్నది కావచ్చు, కానీ అత్తగారింటికి వెళ్ళంగానే ఆ ఇంట్లో ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి మాట వచ్చింది కాబట్టి అక్కడ ప్రాధాన్యత పెద్ద కోడలై వెళుతూ ఉన్నది. ఆ ఇంట్లో 5-6 మంది మళ్ళీ మరుదులు ఉండినా ఈమె ఆ ఇంటికి పెద్ద కోడలై ఎప్పుడైతే వెళుతుందో చాలా బాధ్యతతో కూడినటువంటి పదవి అది. కోడలు అనేటువంటి పదం చిన్న పదమేమీ కాదు. ఆ కుటుంబం వ్యవస్థ అంతా కూడా ఈమె మీద ఆధారపడి చేసేటువంటి ఇది. అటువంటి సందర్భంలో ఇక్కడ అత్తమామలు పడుతూ ఉండేటువంటి కష్టాన్ని బాగా తలుచుకొని, నేను చిన్నప్పటి నుంచి చేస్తాను కదా, నీవెందుకు తల్లి మమ్మల్ని కరుణించవు అని ఆమె బాధపడుతూ ఉంటే, ఆమె బాధ చూడలేక అమ్మవారు సాక్షాత్తు ఆమెకు కలలో కనిపించి, శ్రావణమాసము వస్తున్నది, పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారము నాడు నా వ్రతము చెయ్యి, నీకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక విధానము చేసే పద్ధతి ఆమెకు చెప్పి, కలలో కనిపించి చెప్పి అదృశ్యమైంది. సరే, ఉదయము లేవంగానే ఆమెకు ఒక్కసారి ఏమీ తోచక ఆమెకు వచ్చినటువంటి కళ ముందు మామగారికి, అత్తగారికి, తర్వాత తన భర్తకు అందరికీ కూడా వివరించి చెప్పిందంట. నాకు ఇలాంటి కళ వచ్చింది, అమ్మవారు ఇలా చేయమన్నది అంటే, సరే ఆమె ఉత్తమురాలు, ఆమె భక్తికి మెచ్చి అమ్మ చెయ్యి తల్లి, సంతోషము, దానికి కావాల్సినటువంటివి ఏమిటో చూద్దాము అనేటువంటి దీంతో అప్పుడు వాళ్ళ దగ్గర ఏముంటాయి, మట్టి పాత్ర, ఓ మట్టి కుండ కలశములాగా పెట్టుకుని శుభ్రముగా ఆవు పేడతోనూ ఆవు పజ్జితవుతోనూ ఇల్లంతా శుభ్రము చేసుకుని, అప్పుడు అన్నీ మట్టి ఇండ్లు కదా, అందుకని మట్టితో శుభ్రముగా బాగా ఆవు పేడతో అలుకుకొని, అంటే శుద్ధి చేసుకుని, ముగ్గులతో మంచి ముగ్గులు అవి పెట్టి, ఉన్నంతలో ఆ మట్టి పాత్రలోనే కలశములాగా తయారు చేసి ఆరాధించి అమ్మవారిని తనకు వచ్చినటువంటి కళ చుట్టుపక్కల వాళ్లకు కూడా
చెప్పి అందరినీ రమ్మని పిలిచింది. ఆమె ఔన్నత్యం చూడండి. నాకు కదా కల వచ్చింది, నేను ఒకదాన్ని చేసుకొని బాగుపడదాము అనేటువంటి ఆలోచన లేదు ఆమెకు. అయ్యో అందరూ తెలుసుకుంటే మంచిది కదా అని తనకు వచ్చినటువంటి కళ అందరికీ చెప్పి అందరినీ తాంబూలాలకు పిలిచింది. ఆమె దగ్గర ఏముందో ఏమి లేదో ఉన్నది తాంబూలం ఇద్దాము. ఆనాడు ఏమిస్తారు? తమలపాకులు, ఖర్జూర పండు, ఒక్క ఇవే ఇచ్చేవాళ్ళు తాంబూలం. ఆ తాంబూలమే మహాప్రసాదము ఈనాటికి కూడా. అందుకనే మనము తాంబూలము, ఖర్జూర పండు, ఒక్క లేకుండా ఏ శుభకార్యము చేసే అవకాశము లేదు చూడండి. అవి చాలా గొప్పవి. అందుకని తాంబూలం ఇస్తాను రండి అని అందరినీ పిలిచింది ఆమె. అలా పిలిచేటప్పటికీ అమ్మవారు చాలా సంతోషపడింది. ఎందుకంటే నేను ఒక అనుగ్రహం ఇస్తాను అంటే నాకు మాత్రమే కాదు అందరూ బాగుపడాలి అని లోక కళ్యాణార్థం ఎప్పుడైతే ఆమె ఆలోచన చేసిందో, స్వార్థము అనేటువంటిది లేకుండా నిస్వార్థముగా ఎప్పుడైతే అందరినీ పిలిచి ఆమె భక్తితో, భక్తి శ్రద్ధలతో, అమ్మవారు ఏం కోరుకుంటుంది అంటే భక్తి శ్రద్ధ, చిత్త ఏకాగ్రత. చిత్తం అంటే మనస్సు. ఆ ఏకాగ్రతగా ఎప్పుడైతే తల్లి నీవే నాకు శరణ్యం, నాకు ఇంకా ఎవరూ లేరు, నన్ను నీవు బయట పడేయాలి, లేదా ఈ జీవితము నీది అంకితం అని ఎప్పుడైతే ఆమె ఆ దయార్ద్ర హృదయముతో ఎప్పుడైతే వేడుకుందో, ఆ పూజ అంతా కూడా పరిపూర్ణము చేసుకుందో, అక్కడ చాలా నిష్టగా ముందు రోజే ఉపవాసము కూడా ఉంది ఆమె. ఇది పాటించేటువంటి వాళ్ళు ముందు రోజు కూడా తలస్నానము చేసి మధ్యాహ్నము కాస్త మాత్రమే ఆహారము తీసుకోవాలి, స్వల్పముగా ఆహారము తీసుకొని రాత్రి కూడా అతి తక్కువగా తినాలి అని చెప్పారు. తిని పళ్ళు లాంటివి తీసుకుంటే సాత్వికమైనటువంటి ఆహారము తీసుకొని రేపు నేను వ్రతము చేస్తున్నాను అనేటువంటి చిత్తశుద్ధితో మళ్ళీ మరుసనాడు కూడా స్నానము చేసి ముందు రోజే శుభ్రము చేసుకొని మళ్ళీ మరుసటి రోజు కూడా శుభ్రము చేసుకొని దీన్ని పాటిస్తే మంచిది అని చెప్పాడు శాస్త్రములో. అందువలన అలా ఆమె చేసి ఎప్పుడైతే అమ్మవారికి ప్రదక్షిణ చేసిందో గల్లు గల్లుమని శబ్దము, కాళ్లకు గజ్జలు వచ్చాయంట ఆమెకు. ఇంకొక ప్రదక్షిణ చెయ్యంగానే శరీరం అంతా కూడా బంగారుమయమైంది అన్నాడు. మూడవ ప్రదక్షిణ చేస్తే ఆమె ఉంటున్నటువంటి ఇల్లే కాకుండా ఆమె ఊరు ఉండేటువంటి ఊరంతా కూడా బంగారు గోడలు, ప్రాకారాలు వచ్చాయి అని చెబుతున్నారు కథలో మనకు. అంటే ఒక పుణ్యవతి ఒక గ్రామములో ఒక వీధిలో ఉంది అంటే ఆ గ్రామానికంతా వెలుగు అని. అందుకనే ఇంట్లో చదువుకున్నవాడు ఒక్కడు ఉంటే కుటుంబం అంతా బాగుపడుతుంది, చదువుకుంటారు అని శాస్త్రం. ఒక ఊరిలో ఒక పండితుడు ఉన్నాడు అంటే ఆ పండితుడు గ్రామాన్నంతా కూడా మేలు చేస్తాడు అనేటువంటి భావన. అందుకనే వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని ఇది ఇలా కొన్ని చెబుతూ వచ్చారు. గ్రాసము లేని కొలువు, సదభ్యాసము లేని విద్య, ధ్వజస్తంభము లేని ఆలయము, ఈ పండితుడు లేని బుధవర్గము లేని పురంబు అన్నాడు. అంటే బ్రాహ్మణుడు లేని పండిత ఇది లేని ఊరు కాదు అని, ఉండకూడదు అని. అందుకనే బ్రాహ్మడు ఉండేటువంటి ఊరు ఉండాలి అని ఇలాంటివన్నీ చెబుతూ వచ్చారు. అందుకోసమని ఆమె ఎప్పుడైతే అలా ఉందో, ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు తాంబూలాలు తీసుకొని చారుమతీదేవి యొక్క భాగ్యము ఎంత గొప్పది, ఆహా ఆమె కదా పుణ్యము చేసింది, ఆ కుటుంబము కదా ఎంత పుణ్యము చేసి ఈ కోడల్ని తెచ్చుకున్నారో, వీళ్ళ ఇంటికి వీళ్ళెంత పుణ్యము చేశారో అని ఒకరినొకరు కొనియాడుతూ ఆనందముగా ఇంటికి వెళ్ళారు అనేటువంటిది మనం కథలో చెబుతున్నాం. దీంట్లో ఒక ధర్మ సూక్ష్మం అనేది ఉన్నది. అందరూ కథలు వింటాం. ఆమె అంత కష్టపడుతూ ఉండేటువంటి వ్యక్తి నాకు ఈ కష్టం వచ్చింది అని అమ్మవారిని కోరంగానే నువ్వు ఒక వ్రతము చెయ్యి, పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చెయ్యి నేను అని చెప్పి వెళ్ళింది అంటే అమ్మవారు స్వయంగా చెప్పి వెళ్ళింది ఇది చెయ్యి అని. అసలు అమ్మవారు కలలో కనపడినప్పుడు ఆమె పడుతూ ఉండేటువంటి బాధకు అమ్మవారు సిరి ఇవ్వవచ్చును కదా, వ్రతము చేస్తే ఇస్తాను అనటం ఎందుకు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిండేది చాలా ఉంటుంది. పూజ చేయి నేను ఇస్తాను ఉంటుంది, పూజే చేయకుండా అమ్మవారు ఆమె భక్తికి మెచ్చి ఒక రాసి పోసి వెళ్ళవచ్చును కదా.
అవును. ఆనాడు శంకరాచార్యుడు కదా ఒక ఇంటి ముందుకు వెళ్ళి కనకధార స్తోత్రము చదివితే మరి బంగారు ఉసిరికాయలు ఇలా పడ్డాయి అని అన్నప్పుడు ఆమె కూడా అలాగ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే కారణం అనేటువంటిది ఒకటి ఉండాలి కోరికకు. నీ కోరికకు కారణము లేకుండా ఏది జరగదు. నువ్వు చెయ్యి, నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు కోరుకునేటువంటి దాంట్లో చిత్తశుద్ధి, ఇవి రెండు భక్తి చిత్తశుద్ధి ఎప్పుడైతే ఉన్నాయో నీకు తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని అనటానికి ఇది చాలా నిదర్శనం. ఆ సూక్ష్మాన్ని మనము గ్రహించాలి. మనము ఎంతసేపు ఊరికే ధ్యాస ఎక్కడో పెట్టి మనం రోజు చేస్తున్నాము అని మనం ఎంత వెండి తట్టలు వెండి చెంబులు పెట్టినా వెండి సెమ్మెలు పెట్టుకున్నా ఇల్లంతా కూడా మనము విద్యుత్ దీపాలతో అలంకారం చేసినా చిత్తశుద్ధి లేకపోతే ఏమీ ఉపయోగము లేదు. ఇక్కడ వెండి పాత్రలు బంగారు పాత్రలు మన పటాటోపము కాదు, అదే అక్కడ మట్టి పాత్ర అయినా అమ్మవారికి చిత్తశుద్ధి మనస్సు చాలా ముఖ్యము అన్నారు. కాబట్టి మనస్సుతో అమ్మవారిని ఎవరైతే చిత్తశుద్ధితో ధ్యానిస్తారో మనము ఆర్ద్రతతో పూజిస్తూ ఉన్నప్పుడు మన కంట తడి అనేటువంటిది రావాలి, అంత ఆర్ద్రత ఉండాలి అమ్మవారి దగ్గర. తల్లి నీవు ఇవ్వకపోతే నాకేమిటి అనేటువంటి బాధతో ఎప్పుడైతే అడుగుతామో అమ్మవారు తప్పకుండా కనికరించి తీరుతుంది. అందుకని ఇది చాలా ప్రీతికరమైనటువంటిది. పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడే ఎందుకు చెప్పాడు అంటే పౌర్ణమి నాటి చంద్రుడు అమ్మవారికి సోదరుడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే నిండు పూర్ణత్వము కలుగుతుంది. ఎప్పుడైతే మీరు కూడా వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చేస్తున్నామో సోదరులను పుట్టినింటి వాళ్ళను ముందుగా పిలవాలి, వస్తే వాళ్ళు మీకు పసుపు కుంకుమలు తేవాలి పుట్టినింటి నుంచి తెచ్చి అవి మీకు ఇచ్చి, అంటే రక్త సంబంధము వెనక ముందు పుట్టినందుకు సోదరభావము. ఆడపిల్లలను ఎవ్వరూ దూరము చేసుకోరాదు, ఆడపిల్లలు తోడబుట్టినటువంటి వాళ్ళను దూరము చేసుకోరాదు. అలా ఒకరికి అనుసంధానం అనేటువంటిది ఉండాలి. అలా వచ్చినప్పుడే పూర్ణత్వము కలుగుతుంది అనేటువంటిది ఈ కథా సారాంశము. అందువలన వరలక్ష్మి వ్రతము ఎవరు చేసినా మనకు చేతనైనంత తాంబూలాలు రవికెలు కుంకుమలు లేదా చీరలు ఇవ్వటము ముత్తైదువులకు, లేదా పండు ఫలము ఏదో ఒకటి వాళ్లకు ముత్తైదువులకు ఇవ్వటము చేయటము, కాళ్లకు పసుపు పట్టించుకోవటం అనేటువంటిది చాలా ప్రాధాన్యత. ఈ శుక్రవారములో ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఈ మధ్య చాలామంది మర్చిపోతున్నారు. ఇంట్లో కాళ్లకు పసుపు పట్టించుకోవటము, దౌడలకు ఇలా పసుపు రాసుకోవటం అనేటువంటిది చాలా ప్రాధాన్యత, లక్ష్మీప్రదం. ఎవరి ఇంట్లో ఈమె పసుపు పట్టించుకొని నిండు ముత్తైదువులకు ఆభరణాలు చూడదు అమ్మవారు ఎప్పుడూ కూడా. నీ ముఖాన్ని చూసినప్పుడు ఇంత చంద్రబింబము లాంటి కుంకుమ పసుపు కాళ్లకు పట్టించుకోవటము, చేతులకు పసుపు ఉండటము, దవడలకు పసుపు ఉండటము, గంధం ఉండటము ఇవి చూస్తారు. లక్ష్మీ ముఖం ఎవరి ముఖములో అయితే ఒట్టిపడుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అని శాస్త్రము చెప్పబడుతున్నది. తల్లి ఎవరిని మనము కించపరచాలని కాదు చెబుతున్నది. అందరూ దీన్ని అర్థము చేసుకొని కనీసం శుక్రమంగళవారాలైనా కాళ్లకు పసుపు పట్టించుకొని నిండు ముత్తైదువలు ముఖాన కుంకుమ మామూలుగా స్టిక్కర్లు పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకోవచ్చు, తప్పు లేదు కాలానుగుణంగా. కానీ ఆనాడు మాత్రం కొంచెం పెద్దగా కుంకుమ పెట్టుకొని అమ్మవారిని నిండుగా పూజించుకోండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది. అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మీరు పొందుతారు. మీ కుటుంబము, మీ పిల్ల పాపలు, అత్తమామలు, మీ పుట్టినింటి వాళ్ళు అందరూ కూడా శ్రేయోదాయకముగా ఉంటారు అని తెలియజేస్తూ ఇది వరలక్ష్మీదేవి యొక్క వ్రత మహాత్యము అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు. అయితే గురుగారు మాటల్లో అయితే విన్నాం కదా, వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అన్న ప్రతిదీ కూడా ఆయన మాటల్లో తెలుసుకున్నాం. సో తప్పనిసరిగా అందరూ కూడా పాటించండి, అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా పొందుతారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.